బ్రదర్ ఉన్నారు బ్రదర్. వందనాలు బ్రదర్. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలో ప్రవేశించుకున్నాము. సహోదరులకు, వీక్షిస్తున్న సహోదరులకు, భవిష్యత్తులో వీక్షించబోయే వారికి యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైనటువంటి నామములో శుభములు తెలియజేసుకుంటూ చిన్న ప్రార్థన ద్వారా నేటి వాక్యం యొక్క ధ్యానంలోనికి ప్రవేశించుకున్నాము. ప్రార్థించుకుందాము. పరిశుద్ధ మహోన్నత కృపగలిగిన గొప్ప తండ్రి, ఈ ఉదయకాల సమయం వరకు సజీవ లెక్కలో ఉంచి మరొక మారు తండ్రి నీ వాక్యాన్ని ధ్యానించేటువంటి గొప్ప కృపను మాకు ఇచ్చేందుకు నీ వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము దేవా. మరొక సమయంలో నువ్వు ఇచ్చేటువంటి ఆజ్ఞల్లో తండ్రి అతి కష్టమైనటువంటి ఆజ్ఞ గురించి మేము మాట్లాడినై ఉండగా, మరి నీ సంకల్పంలో ఎంతమంది అయితే భాగస్తులు ఉంటారో వారందరినీ కూడా సమీకరించి ఈ మాటలు తండ్రి మాలో విత్తపెట్టడానికి, ఆ మాటల ప్రకారం మేము జీవించేటువంటి కృపను మాకు అందించమని మరొక మారు తండ్రి నూతన దినంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈ చిన్న ప్రార్థన మా ప్రభువును రక్షకుడును అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి పేరిట నేడు పెట్టుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సో అందరికీ మరొకసారి వందనములు చెల్లించుకుంటూ మరి దేవుని వాక్యంలో మనం ప్రవేశించుకుందాము. ఈరోజు మనం మాట్లాడుకోయేటువంటి అంశము అతి కష్టమైనటువంటి ఆజ్ఞ. ఆజ్ఞ అంటూనే మనకు వెంటనే గుర్తుకొచ్చేది సాధారణంగా నిర్గమకాండం 20వ అధ్యాయంలోని దేవుడిచ్చేటువంటి 10 ఆజ్ఞల గురించి మనం మాట్లాడుకుంటాం. అక్కడ నేను మొదలెడతాం ఆజ్ఞ అంటే. సో ఈ ఆజ్ఞలు ఇచ్చేటప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు. నిర్గమకాండం 20వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి చదువుకుందాము. నిర్గమకాండం 20వ అధ్యాయము 6వ వచనము. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను అనేటువంటి మాట చెప్తున్నాడు. అంటే ఆజ్ఞలు ఇస్తూ ఆ ఆజ్ఞలు ఎవరైతే పాటిస్తారో, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు, నేను ఇచ్చినటువంటి ఆజ్ఞలను ఎవరైతే పాటిస్తారో వాళ్ళని నేను 1000 తరముల వరకు నేను కరుణిస్తాను అనేటువంటి మాట చూస్తున్నాం. అంటే ఆజ్ఞలకు ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యతను మనము నిరూపణ చేసుకోవటానికి కొన్ని మాటలను క్లుప్తంగా చూసుకుంటూ ఉన్నాం. అలాగే ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 9వ వచనము. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 9వ వచనము. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు, తను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న వారికి తన నిబంధనను స్థిరపరచువాడును, 1000 తరముల వరకు కృపచూపువాడును, 1000 తరముల వరకు కృపచూపువాడును అనేటువంటి మాట మనం అక్కడ కూడా చూస్తాం. ఏదైతే నిర్గమకాండం 20వ అధ్యాయం 6వ వచనంలో నన్ను ప్రేమించిన ఆజ్ఞలు గైకొని వారిని నేను 1000 తరముల వరకు కరుణిస్తాను అనేటువంటి చెప్పినటువంటి మాటను మనం చూసుకున్నాము. అదే యొక్క పదప్రయోగాన్ని, అదే భావం వచ్చేటువంటి మాటని ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం 9వ వచనంలో మనం 2వ భాగంలో చూస్తాం. తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకొని వారికి తన నిబంధనను స్థిరపరచువాడును, 1000 తరముల వరకు కృప చూపువాడును అనేటువంటి మాట. అంటే ఆజ్ఞ అన్నది ఎంత ఇంపార్టెంట్. సో ఎంత ఇంపార్టెంట్, అంత గొప్పగా ఆయన కృప చూపిస్తున్నాడు. 1000 తరముల వరకు ఆయన కృప చూపిస్తాడు అంటే దాని విలువ ఏమిటి అనేది మనకు అర్థమైపోయి ఉండాలి ఇప్పటికి. అలాగే ఆ ఆజ్ఞల గురించి మాట్లాడుతూ ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 8వ వచనంలో ఆ ఆజ్ఞలు పాటించేటువంటి వ్యక్తుల గురించి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఆ ఆజ్ఞలు ఏదైతే తండ్రి అయిన దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలు ఉన్నాయో ఆ ఆజ్ఞలను పాటించేటువంటి వ్యక్తుల గురించి ఏం మాట్లాడుతా ఉన్నాడో చూద్దాం ఒకసారి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 8వ వచనం. మరియు నేడు నేను మీకు అప్పగించుచున్న ఈ ధర్మశాస్త్రం అంతటిలోనున్న కట్టడలను
నీతి విధులను గల గొప్ప జనమేది? ఏ ధర్మశాస్త్రమైతే మీకు ఇస్తున్నానో, ఏ కట్టడలను మీరు పాటించండి అని మీకు ఇస్తున్నానో, ఏ నీతి విధులను మీరు పాటించండి అని చెప్పేసి నేను మీకు ఇస్తున్నానో, అవి ఎంత గొప్పవంటే అవి ఇవ్వటం ద్వారా, అవి పాటించడం ద్వారా మీరేమవుతున్నారంటే గొప్ప జనమవుతున్నారు. అంటే మీరు పాటించేటువంటి ఆ చట్టం ఏదైతే ఉందో, మీకు ఇచ్చినటువంటి ఆ ధర్మశాస్త్రం ఏదైతే ఉందో, అంత గొప్ప విధులు అలాంటి కట్టడలు కలిగిన జనం ఇక లేరు ప్రపంచంలో అని చెప్పేసి దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. అంటే ఎంత గొప్ప ధర్మశాస్త్రం అది, దాని విలువ ఎంత గొప్పగా ఉంది. దాన్ని పాటిస్తున్న నీవేమవుతున్నావు, ఎంతో గొప్పవాడిగా ఉన్నావు అని చెప్పేసి ఆయన అంటా ఉన్నాడు. సో ఆజ్ఞల యొక్క ప్రాముఖ్యత గురించి మనం మాట్లాడుతున్నాం. ఇంకా ఆ థీమ్ దగ్గరికి మనం వెళ్ళలేదని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఆజ్ఞల గురించి మాట్లాడుతా ఉన్నాం. ఆజ్ఞలు ఎలాంటివి అనే విషయం గురించి మనం మాట్లాడుతా ఉన్నాం. మొదట ఏమన్నారు, అది ఎంత గొప్ప ఆజ్ఞలు అంటే, ఆజ్ఞలు పాటిస్తే 1000 తరముల వరకు కరుణించబడతారు మీరు అని చెప్పేసి ఆయన చెప్పాడు. అలాగే ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 8వ వచనంలో ఏమన్నాడు ఆయన, చాలా క్లియర్ గా, ఇంత గొప్ప జనమేది, ఇలాంటి గొప్ప నీతి విధులు, ఇలాంటి కట్టడలు కలిగిన జనాలు ఎవరున్నారు ఇక్కడ లోకంలో, మీరు తప్ప అని చెప్పేసి ఆయన ఇజ్రాయెల్ గురించి మాట్లాడుతున్న విషయాన్ని మనం గమనించగలం. ఇక్కడ పాయింట్ ఏమిటి అంటే, ఆ నీతి విధులు, ఆ కట్టడలు ఎంత గొప్పవి. అలాగే కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 8వ వచనము, కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 8వ వచనము, యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయములు సంతోషపరచును. ఏ మాటలైతే ఆయన చెప్పాడో అవి ఏం చేస్తాయి, అసలు వాటిలో ఎలాంటి దోషం కూడా ఉండదు. అందుకే కుడికి కానీ ఎడమకు కానీ మీరు తిరక్కండి అన్నాడు వాక్యంలో. ఎందుకంటే మానవుల ఆలోచన దాంట్లో కాస్త పడినా కూడా, పాలలో ఉప్పు పడితే ఎలా అయిపోతుందో అలా అయిపోద్ది. ఏది చెప్పారో స్పష్టంగా దాన్ని మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే ఆయన మాటల్లో చాలా నిర్మలమైనవి, అవి కన్నులకేం చేస్తాయి, వెలుగిస్తాయి అని చెప్పేసి చూస్తా ఉన్నాం. అలాగే నెక్స్ట్ మాట ఏమిటంటే, యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగిచ్చున్నది. ఆ ధర్మం ఎలా ఉందంట, చాలా నిర్మలమైనది, అది కన్నులకు వెలుగిస్తుంది. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము సత్యమైనవి, దాంట్లో సత్యము తప్ప ఇంకేమీ లేదు దాంట్లో అని చెప్పేసి మాట కూడా మనం చూస్తున్నాం. ఎంత గొప్పగా ఆయన ఇచ్చిన విధుల గురించి, ఆయన కట్టడల గురించి ఇక్కడ మనకు సెలవిస్తున్నాడో మనం అర్థం చేసుకోవాలి. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆయన ఇచ్చిన ఆజ్ఞలు, విధులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా వాటి యొక్క గొప్పతనాన్ని మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 12వ వచనము. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 12వ వచనము. కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది. కాబట్టి ధర్మశాస్త్రం ఎలా ఉంది, పరిశుద్ధమైనది ధర్మశాస్త్రము అని చెబుతూ కంటిన్యూయేషన్ లో రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 12వ వచనము, ఆయన ఇచ్చిన ఆజ్ఞల గురించి. ఆ ఆజ్ఞలు ఎలా ఉన్నాయి, పరిశుద్ధమైనవి. కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనదియు నీతి గలదియు ఉత్తమమైనదియునై ఉన్నది. చూసారు, ఆయన ఇచ్చిన ఆజ్ఞలు ఎలా ఉన్నాయి, ధర్మశాస్త్రం చాలా పరిశుద్ధమైనదిగా ఉంది, ఆజ్ఞ కూడా చాలా పరిశుద్ధమైనదిగా, నీతి కలిగినదిగా ఉంది. ఎంత గొప్ప ఆజ్ఞలు ఇచ్చాడు ఆయన, ఎంత గొప్ప ధర్మశాస్త్రం ఇచ్చాడు ఆయన. అదే ఆ ఆజ్ఞలు ఎలా ఉన్నాయంటే కేవలము సత్యం, అంతకుమించి ఏమీ లేదు దాంట్లో, ఓన్లీ ట్రూత్, కేవలము సత్యము అని చెప్పేసి నిర్మలమైనటువంటి మాటలు ఆయన ఇచ్చాడు, సత్యమైన మాటలు ఆయన ఇచ్చాడు, పరిశుద్ధమైన ఆజ్ఞలు ఆయన ఇచ్చాడు అనేటువంటి మాటలు మనం చూస్తున్నాం. ఇప్పుడు పాయింట్ ఏమిటి అంటే, ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలలో చాలా కష్టమైన ఆజ్ఞ ఏంటి, పాటించడానికి చాలా కష్టమైన ఆజ్ఞ ఏంటి, చాలా మంది ఫెయిల్ అయ్యేటువంటి ఆజ్ఞ ఏమిటి? ఇజ్రాయెల్కు ఆజ్ఞలు ఇచ్చాడు సహోదరులారా, వాళ్ళు సంపూర్ణంగా దాన్ని నెరవేర్చడంలో ఫెయిల్ అయిపోయారు కదా. సో ఇలా మనం ఆలోచిస్తూ ఎందుకు అంత కష్టం అది అనేది జాగ్రత్తగా మనం ఎందుకంటే మనకు కూడా ఏమైనా ఆజ్ఞలు ఇచ్చాడేమో,
ఆ ఇవ్వబడిన ఆజ్ఞల్లో కష్టమైంది ఏది మనం ఆలోచించాలి. ఎక్కడ మనం వెనకబడిపోతున్నాం అనేది మనము అనలైజ్ చేసుకోవాలి కదా, విశ్లేషించుకోవాలి కదా. దేవుడికి మనం దగ్గర అవ్వాలని మనం తాపత్రయపడుతున్నాం. ఆయన వాక్య సారాన్ని నెరవేర్చాలని తాపత్రయపడుతున్నాం. ప్రతిరోజు ఉదయాన్నే మనం వాక్యాన్ని ధ్యానించుకుంటున్నాం. ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నాం. మరి ఇవన్నీ చేసిన ఒక ఆజ్ఞ ఏదో ఉంది. అది చాలా కష్టం. కానీ అది నెరవేర్చితేనే ఆయన వారం అవుతాం. అవి చేస్తేనే ఆయన వారం అవుతాము. అది ఏమిటి అనేది మనం జాగ్రత్తగా ఆలోచించుకుందాం. ఇంతవరకు ధర్మశాస్త్రం గురించి మనం మాట్లాడాం. ఆ ధర్మశాస్త్ర స్వరూపాన్ని, ఆ ధర్మశాస్త్ర అంతరంగాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు దాని పరిపూర్ణ దిశలోనికి తీసుకువెళ్ళే క్రమంలో దేవుని యొక్క కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడిచ్చినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సంపూర్ణత, పరిపూర్ణతలోనికి తీసుకెళ్తా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 21వ వచనము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 21వ వచనము. 21వ వచనం నుండి, నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతి వాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. కావున నీవు బలిపీఠము వద్ద అర్పణమును అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడలా. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి. చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. చాలా చాలా కీన్ గా అబ్జర్వ్ చేయాలి మనము. అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుము, తర్వాత వచ్చి నీ అర్పణము అర్పింపుము. ఏదైతే ధర్మశాస్త్రంలో నీతి విధులు, న్యాయ విధులు, ఇలాంటి విధులు కలిగినటువంటి గొప్ప జనం ఏది, ఇవి నిర్మలమైన మాటలు, పరిశుద్ధమైన మాటలు అని ఏదైతే యెహోవా తండ్రి అయిన దేవుడు చెప్పాడో వాటి గురించి ఆయన మాట్లాడుతూ, మీకు ఇలా చెప్పబడింది కదా, మీరు అర్పణం అర్పించడానికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి. జాగ్రత్తగా మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. అర్పణము నువ్వు అర్పించుచుండగా, బలిపీఠం వద్ద నువ్వు అర్పణం అర్పిస్తూ ఉంటే, యూదులకు చెప్తూ ఉన్నాడు, అక్కడ ఉన్నటువంటి యూదుల సమాజానికి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. అర్పిస్తూ ఉంటే నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని. ఇక్కడ ఆయన మీద నాకు విరోధం ఏమైనా కలదేమో అని కూడా పాయింట్ కూడా చెప్పట్లే ఆయన. మీరు అండర్లైన్ చేసుకోండి. ఆ పాయింట్ ఉండటానికి కూడా ఆస్కారం లేదు. ఆ పాయింట్ కూడా చెప్పట్లే ఆయన. నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా ఉందని నీకు జ్ఞాపకం వస్తే అక్కడే అర్పణం వదిలేసి ఫస్ట్ వెళ్ళి నువ్వేం చెయ్యి, ఆ బ్రదర్ తోటి ఆ సిస్టర్ తోటి సమాధానపడు. ఆ తర్వాత వచ్చి నీ అర్పణం అర్పించు అంటున్నాడు. అంటే ఆ సారం, ఆ సోల్ ఆఫ్ ది లా ఏదైతే ఉందో, ధర్మశాస్త్రము యొక్క ఆ ఎసెన్స్ ఏదైతే ఉందో, ఆ పరిపూర్ణత ఏదైతే ఉందో, దానిలోనికి యేసుక్రీస్తు ప్రభువు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు వాళ్ళందరినీ కూడా. అందుకే అంటా ఉన్నాడు, నీ సహోదరునికి నీ పట్ల విరోధం ఏమైనా ఉందని నీకు జ్ఞాపకం వస్తే నువ్వు వెళ్ళి వెంటనే సమాధానపడు అని చెప్పేసి చెప్తా. ఎందుకు ఇది జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అంటే, ఇక్కడ సహోదరుని పట్ల ప్రేమ అనేటువంటి కోణము ఎంత బలంగా ఉండాలో చెప్తూ ఉన్నాడు ఆయన. సహోదరుల్ని ప్రేమించడంలో ఏ స్థాయిలో మనం ఉండాలి అనేటువంటిది ప్రస్ఫుటంగా, చాలా క్లియర్ గా యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. తనకి నీ మీద ఏమైనా విరోధం ఉంది అనేటువంటిది ఏమైనా జ్ఞాపకం వస్తే వెళ్ళి అర్పణను వదిలే అక్కడే బలిపీఠం మీద. ఇది కాదు నాకు కావాల్సింది. ఎంత అద్భుతం, ఎంత గొప్ప మాట, ఎలాంటి నీతి విధి, ఎలాంటి కట్టడ. ఇంత గొప్ప జనం ఎవరున్నారు ప్రపంచంలో? ఇంత గొప్ప జనం. అక్కడ ఇజ్రాయెల్కు లా ఇస్తూ, ధర్మశాస్త్రం ఇస్తూ అన్నాడు, ఇలాంటి గొప్ప కట్టడలు, ఇలాంటి నీతి విధులు కలిగిన గొప్ప జనమేది అన్నాడు కదా. ఇవాళ ఈ మాట, నీ సహోదరుడికి నీ పట్ల విరోధం ఏమైనా ఉందేమో, నువ్విచ్చే అర్పణ నాకు ముఖ్యం కాదు,
మొదట నువ్వు వెళ్ళి అతనితో సమాధాన పడటం నా ముఖ్యం అంటున్న దేవుడి యొక్క మాటను అర్థం చేసుకుంటే మనకు అర్థమైపోతుంది. ఇంతకంటే గొప్ప నీతి విధి లేదు. ఇంతకంటే గొప్ప కట్టడ లేదు. ఎందుకంటే దేవుడు తనకిచ్చే అర్పణను కూడా లక్ష్యం చేయకుండా నీ ప్రేమను లక్ష్యం చేస్తా ఉన్నాడు. మనం ఎదుటి సహోదరుడి పట్ల చూపించాల్సిన ప్రేమను, అతనితో కలిసి ఉండాల్సినటువంటి సమాధానమే నాకు ముఖ్యం అంటూ ఉన్నాడంటే ఇంకా ఏ లెవెల్లో దేవుని దృష్టిలో ఆ ప్రేమ అన్నది ఉంది అన్నది మనం అర్థం చేసుకోవాలి. ఆలోచించుకుంటూ వెళ్దాం. గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 13వ వచనము. గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 13వ వచనము. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శారీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకనికొకడు దాసులై ఉండుడి. ప్రేమ కలిగిన వారై ఒకనికొకడు దాసులై ఉండుడి. వాక్యము మనల్ని సర్వస్వతంత్రుల్ని చేస్తుంది. వాక్యం మనల్ని సర్వస్వతంత్రుల్ని చేస్తుంది. దేవుని మాట మనకు ఎన్నోసార్లు మనం నెమరు వేసుకున్నాము, మెడిటేట్ చేస్తాం దాన్ని. కానీ ఎందుకు మీరు స్వతంత్రులుగా ఉండటానికి పిలువబడ్డారు, రైట్. అయితే ఒక మాట, ఆ స్వాతంత్రం అనేది నీ శరీర క్రియలు నెరవేర్చుకోవటానికి హేతు అవ్వకూడదు. నీ ఇష్టం వచ్చినట్టు బ్రతకటానికి హేతు అవ్వకూడదు. నీ ఇష్టం వచ్చిన లాజిక్కులు వెతికి వాక్యం బయటకెళ్ళి నీ నీ అహాన్ని, నిన్న ఆకాశ సహోదరుడు చెప్పాడు చాలా అద్భుతంగా. సో నీ అహాన్ని, నీ కోరికలని, నీ లోక మర్యాదల్ని చేసుకోవటానికి అవి హేతు అవ్వకూడదు. కానీ ఆ స్వాతంత్రత నువ్వు దేనికి ఉపయోగించాలి అంటే, ఆ స్వతంత్రత దేవుడు నీకు ఎందుకు ఇస్తున్నాడు అంటే, ప్రేమ కలిగిన వారమై ఒకరికొకడు దాసులముగా ఉండటానికి ఇస్తూ ఉన్నాడన్న ఒక పౌలు గారి వివరణను మనం అర్థం చేసుకోగలిగితే ప్రేమ యొక్క ఔన్నత్యము మనం అర్థం చేసుకోగలం. దేవుని దృష్టిలో ప్రేమ ఎంత గొప్పగా ఉంది అని మనం అర్థం చేసుకోగలం సహోదరి. అలాగే లేవియ ఖండం 19వ అధ్యాయం 13వ వచనంలో కూడా ఆయన ఆజ్ఞిస్తా ఉన్నాడు. లేవియ ఖండం 19వ అధ్యాయము 13వ వచనము. కీడుకు ప్రతి కీడు చేయకూడదు, నీ ప్రజల మీద కోపముంచుకొనక నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమింపవలెను. నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమింపవలెను అనేటువంటి మాటని ఇక్కడ మనం చూస్తాం. లేవియ కాండంలో ఏదైతే ఆ మాట చెప్పాడో, నిన్ను వలె నీ పొరుగు వాన్ని ప్రేమించాలి అని చెప్పేసి చెప్పారు కదా. అలాగే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం చూసుకున్నాము. 14వ వచనంలో ఉంది, ధర్మశాస్త్రం అంతయు. చాలా ముఖ్యమైన మాట. ఇప్పుడు మనం వింటున్న ఈ సందేశానికి ఆధారభూతమైనటువంటి, కేంద్రీకృతమైనటువంటి మాట, ఒక కేంద్రమైనటువంటి మాట ఏమిటి? ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించుమను ఒక్క మాటలో సంపూర్ణమైనది. ఏవైతే 10 ఆజ్ఞలు మనం జ్ఞాపకం చేసుకున్నామో, ఏదైతే ధర్మశాస్త్రము ఇంత గొప్ప నీతి విధులు, ఇంత గొప్ప కట్టడాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నామో, ప్రియ సహోదరి సహోదరులారా, ఆ ధర్మశాస్త్రం అంతా నిర్మలమైనటువంటి, ఆ ధర్మశాస్త్రం అంతా కేవలము సత్యము మాత్రమే ఉన్నటువంటి ఆ ధర్మశాస్త్రం అంతా, న్యాయ విధులు కలిగిన ఆ ధర్మశాస్త్రం అంతా, గొప్ప కట్టడలు, గొప్ప న్యాయ విధులు, నిర్మలమైన కేవలము సత్యమైనటువంటి ఆ ధర్మశాస్త్రం అంతా ఆ ఆజ్ఞలో ఇమిడి ఉందట. ఏమిటి ఆజ్ఞ అంటే, నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించుము అను ఒక్క మాటలో సంపూర్ణమై ఉంది. ఎప్పుడైతే దానిని నెరవేరుస్తావో ధర్మశాస్త్రం అంతా నువ్వు నెరవేర్చినట్లు అని చెప్పేసి పౌలు గారి ద్వారా మనల్ని దేవుడి ఇవాళ హెచ్చరిస్తాం. పౌలు గారు ఆ మాట చెప్పటానికి ఆధారం ఏమిటి? ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారు తాను ఆరోహణం అవ్వక ముందు మాట్లాడినటువంటి మాటల్లో, నేను ఇంకా మీకు చెప్పాల్సినవి చాలా ఉన్నాయి. తను శరీర పరంగా జీవిస్తూ ఉన్నప్పుడు నేను మీకు చెప్పాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు మీరు వాటిని మీరు డైజెస్ట్ చేసుకోలేరు. ఆ తర్వాత పరిశుద్ధాత్మ చేత మీకు అవన్నీ వివరించబడతాయని చెప్పారు కదా. ఖచ్చితంగా అపోస్తలు రాసినటువంటి, వివరించినటువంటి ప్రతి మాటకు ఆధారము ప్రభు చెప్పిన మాట కనెక్ట్ అవుతుంది.
సో అలా పౌలు గారు చెప్పాడు కదా, ఇప్పుడు ధర్మశాస్త్రం అంతా కూడా నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించాలి అనే మాటలోనే ఇమిడి ఉంది, సంపూర్ణమైంది అని చెప్పేసి పౌలు గారు చెప్పిన మాటకు ఆధారం ఏమిటి? యోహాను సువార్త 22వ అధ్యాయం 35వ వచనం. యోహాను సువార్త 22వ అధ్యాయం 35వ వచనము. వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయనను శోధించుచు, ఏటి తెలుసుకోవాలని కాదు, శోధిస్తూ అడిగేటట, బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. ఇప్పుడు వస్తున్న పాయింట్ దగ్గరికి. ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏమిటి? అన్నీ ముఖ్యమే, అన్నీ సత్యమే, అన్ని న్యాయ విధులే, అన్నీ కూడా గొప్ప కట్టడలే. మరి అలాంటి ధర్మశాస్త్రములో ముఖ్యమైనది ఏమిటి అని అడిగినప్పుడు ప్రభు అంటా ఉన్నాడు, అందుకు ఆయన నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననున్నది. దేవుణ్ణి ఇలా ప్రేమించాలి, పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో, పూర్ణమైనటువంటి ఆత్మతోటి దేవుణ్ణి ప్రేమించాలి అనేటువంటిది ఒక మాట. దేవుణ్ణి ప్రేమించాలి అనేటువంటి మాట ఇక్కడ చూస్తున్నాం. అలాగే నెక్స్ట్ వచనం, ఇది ముఖ్యమైనది మొదటియునైన ఆజ్ఞ. రైట్, అంతటితో వదిలేశారా ప్రభువు? లేదు. దానికి యాడ్ ఆన్ చేస్తూ, దానికి కలుపుతూ, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలనను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. దేవుడిని నువ్వు అంత పరిపూర్ణమైన ఆత్మతోటి, పరిపూర్ణమైన మనసుతోటి, పరిపూర్ణమైన హృదయంతో ప్రేమించటం అన్నది ఎంత ముఖ్యమో, ఎంత ముఖ్యమో, ఎంత ముఖ్యమో, రెండవ ఆజ్ఞ కూడా అంతే ముఖ్యము. అంటే దేవుడు ఎంత ప్రాముఖ్యతనిచ్చాడు రెండవ ఆజ్ఞకి, నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించు. నన్ను ఆరాధించటము, నన్ను ప్రేమించటం నీకెంత ముఖ్యమో ఒక్క ఒక్క వెంట్రుక వాసి కూడా తగ్గించలేదు రెండవ ఆజ్ఞని. ఈక్వల్ లెవెల్. అలాంటిది రెండవ ఆజ్ఞ. ఏమిటది? నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి అన్నది. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకు ఆధారమై ఉన్నవి అని చెప్పేసి ఆయన యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యుత్తరం ఇచ్చిన సందర్భాన్ని, ఆ వివరణను జ్ఞాపకం చేసుకోవాలి ప్రతిరోజు, ప్రతి క్షణం కూడా. అందుకే పౌలు గారు అన్నారు గళితీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో, ఈ ధర్మశాస్త్రం అంతా కూడా దేంట్లో సంపూర్ణమై ఉందంటే నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి అన్న ఒక్క మాటలో సంపూర్ణమై ఉంది అని చెప్పేసి పౌలు గారి మాటల ద్వారా మనం గమనించగలం. సరే, తండ్రి అయిన దేవుణ్ణి ప్రేమించడం ఎంత ముఖ్యమో మన పొరుగు వాడిని ప్రేమించడం అంతే ముఖ్యము. కనీసం ఒక దార పోగుమైనా కూడా దాన్ని మనం తక్కువ చేయడానికి అవకాశమే లేదు అనే మాట మనం చేసుకోవాలి. చాలా ముఖ్యమైనటువంటి ఆజ్ఞ. అది కష్టం ఎప్పుడు మనం ఆలోచిద్దాం. ఇంకా కష్టం దగ్గరికి రాలా. ఇంతవరకు ఏం చేసామంటే మనము సమరైజ్ చేసుకుంటే ధర్మశాస్త్రం యొక్క ప్రాముఖ్యతను జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన తర్వాత ఆ చట్టం ఎలా మార్చబడింది, ఆ లా ఏమైంది అంటే నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించని ఒక్క మాటలో అది సంపూర్ణమైందని గళితీయులకు రాసిన పత్రిక ద్వారా అక్కడ చదివినటువంటి మాట ద్వారా మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా, 5వ అధ్యాయం 14వ వచనంలో. సో ఇలాంటి ఒక ప్రేమ, నీ పొరుగువాన్ని ప్రేమించు అనేటువంటి గొప్ప ఆజ్ఞ, ఆ ప్రేమ ఎంత గొప్పది అంటే కొరింథీయులకు రాసిన పత్రిక 13వ వచనంలో, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు నిల్చును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమ. ప్రేమ యొక్క ఇంపార్టెన్స్, ప్రేమ యొక్క ప్రాముఖ్యత. అలాగే 14వ అధ్యాయం 1వ వచనం పౌలు గారు మాట్లాడుతూ, ప్రేమ కలిగి ఉండేటకు ప్రయాసపడండి మీరు అన్నారు. ప్రేమ కలిగి ఉండేటకు ప్రయాసపడండి. దేనికో కాదు ప్రయాస మనం పడాల్సింది, ప్రేమ కలిగి ఉండటానికి అనేటువంటి మాట మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఇది చాలా ఒక ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంట్ అంటే దేవుణ్ణి ప్రేమించడం ఎంత ముఖ్యమో, ఎలాంటి తేడా లేకుండా, ఎలాంటి ఒక తగ్గింపు లేకుండా ఇవ్వబడిన ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి. ఇంకా చెప్పాలి అంటే ధర్మశాస్త్రం అంతా కూడా దీంట్లో ఇమిడి ఉంది. ఈ ఒక్క ఆజ్ఞలో మొత్తం ఇమిడి ఉంది అనేటువంటి మాటను కూడా మనం చూసుకున్నాం కదా. అలాగే యోహాను సువార్త 14వ అధ్యాయం 21వ వచనంలో, నా ఆజ్ఞలు గైకొనటమే నన్ను ప్రేమించటం. ఈ చాలా మంది దీన్ని మిస్ అవుతా ఉంటాం. ఎందుకంటే ఇది మైండ్కి రాదు.
ఆయన ప్రేమించడం అంటే కొన్ని కొలమానాలు ఏమనుకుంటున్నారు క్రైస్తవులు అంటే, ఇంకా స్పష్టంగా ఎవరినైనా నొప్పించినా కూడా స్పష్టంగా చెప్పాలంటే, ఆచారాలు పాటించడం క్రైస్తవ్యము, క్రీస్తుని ధరించుకోవటం అనుకుంటున్నారు. ఆయన ఆజ్ఞలు గైకుంటాం అనుకుంటున్నారు. సిలువను మోస్తూనో, లేదా ఆచార సంబంధమైన ఉపవాసాలు ఉంటూనో, లేదా ఆచార సంబంధంగా ఆదివారం అటెండ్ అవుతూనో, లేదా ఆచార సంబంధంగా ప్రార్థనలు చేస్తూనో, లేదా ఆచార సంబంధంగా పాటలు పాడుతూనో, లేదా ఆచార సంబంధంగా మ్యూజిక్ వాయిస్తూనో, ఇలా ఇలా అన్నీ చేస్తున్నారు గానీ, ఇక్కడ పాయింట్ ఏమిటి? ఏం మిస్ అవుతామంటే, ఆయన ఆజ్ఞలను గైకొనటం. ఆయన ఆజ్ఞలు చేయాలి మనం. ఆయన ఆజ్ఞాపించిందేమిటి? ధర్మశాస్త్రం ఒక ఆజ్ఞ అయినప్పుడు, ఆ ఆజ్ఞ ఏమని ఆజ్ఞాపించింది మనల్ని? నీ పొరుగువాడిని ప్రేమించని ఆజ్ఞాపించింది. అది చేయకుండా మిగిలిన నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 అనేటువంటి సంఖ్య తీసుకుంటే, ఈ ఒక్కటి చేయకుండా 99 చేసినా కూడా వ్యర్థం. ఆ 99 చేయకుండా ఈ ఒకటి చెయ్యి. సూటిగా చెప్తున్నాను నేను. నీ పొరుగువాడిని ప్రేమించు. ధర్మశాస్త్రం అంతా నువ్వు అమలు చేశావు అనేటువంటి ఒక సారం ఇక్కడ మనం అర్థం చేసుకోగలగాలి ప్రియ సహోదరి సహోదరు. ఎంత గొప్ప ఆజ్ఞ. ఇంకా ఎందుకు కష్టమో రాలేదు, మనం ముగింపులో చూద్దాం ఎందుకు కష్టం అదని చెప్పేసి. ప్రేమించడం అన్నది చాలా గొప్ప ఆజ్ఞ అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే 14 అధ్యాయం 15 నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందును. నేను దేవుని ప్రేమిస్తాను కాబట్టి ఇది చేస్తున్నాను, నేను దేవుని ప్రేమిస్తాను కాబట్టి అది చేస్తున్నాను. ఆహా, ఆయన ఎంత భక్తుడు, ఆయన ఎంత బాగా పాడతాడు, ఆయన ఎంత బాగా మ్యూజిక్ వాయిస్తాడు, ఆ సహోదరి ప్రతిరోజు ఉపవాసం ఉండి వెళ్తుంది, ఆ సహోదరుడు ప్రతిరోజు చర్చికి వెళ్తాడు, ఈ సహోదరుడు ప్రతిరోజు పొద్దున్నే వాక్యం చెప్తాడు, ఆ సహోదరుడు పొద్దున్నే వాక్యం వింటాడు. ఇవన్నీ చేయటం అనేది దాని యొక్క పరిపూర్ణత ఎప్పుడు వస్తుంది అంటే, ఇవన్నీ చేసినా అవి వ్యర్థం ఎప్పుడు అవ్వవు అంటే, నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొనును. ఆయన ఇచ్చిన ఆజ్ఞని ఎప్పుడైతే చేస్తామో అప్పుడు ఇవన్నీ కూడా పరిపూర్ణం అవుతాయి. అది ఒక్కటి ఎప్పుడైతే చేయమో ఇవన్నీ జీరో, ఇవన్నీ జీరో, ఇవన్నీ జీరో. ఎప్పుడైతే ప్రేమ అనే కోణం నాలో లేదో, ఎంత వాక్యము చెప్పినా, ఎంత వాక్యం విన్నా, ఎన్ని పాటలు పాడినా, ఎంత ఉపవాసం ఉన్నా, ఎంత సిలువ మోసినా, ఇతరుల గురించి ఎంత దేవునితో మాట్లాడినా, ఎంత తర్కం చేసినా జీరో. నేను ఒకటని కూడా చెప్పట్లా, జీరో, వ్యర్థం. ఎందుకంటే ధర్మశాస్త్రం యొక్క సారము ప్రేమలో ఉంది అని చెప్పేసి మనం ఇక్కడ చూసుకుంటా ఉన్నాం. ఇప్పుడు ఇజ్రాయేళ్ళకి ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఆ ధర్మశాస్త్రము వాళ్ళకి నెరవేర్చడం చాలా కష్టమైపోయింది, నెరవేర్చలేకపోయారు. ఇదంతా మనకు తెలిసిన విషయం. మరి మనకు ధర్మశాస్త్రం ఇచ్చాడుగా. గల్తీ రాష్ట్ర పత్రికలో మనం 5 అధ్యాయం 14 చూసుకున్నాం కదా. మనకు కూడా ధర్మశాస్త్రం ఇచ్చాడు. ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుము అన్న ఒక్క మాటలో సంపూర్ణమై ఉంది. అంటే మనకు కూడా ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఆ ధర్మశాస్త్రంలో ఒకే ఆజ్ఞ ఇచ్చాడు మనకు, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అనేటువంటి ఆజ్ఞ ఇచ్చాడు. ఈ ఈ ఆ ధర్మశాస్త్రం పాటించడంలో వాళ్ళు ఫెయిల్ అయిపోయారు కదా. మరి మన ధర్మశాస్త్రం పాటించడంలో మనం కూడా ఫెయిల్ అవుతున్నామా, పాస్ అవుతున్నాం, లేదా వాళ్ళలాగే మనం కూడా ఫెయిల్ అవుతున్నామా అనేది మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము ఓపెన్ చేసి 5వ అధ్యాయంలోని 44వ వచనాన్ని చూసుకుందాం. ముగింపుకు వస్తున్నాం. 5వ అధ్యాయము 44వ వచనాన్ని చూసుకుందాం. నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రులకు కుమారులయ్యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ముగింపు వాక్యం చూపించాను మీకు. మళ్ళీ రిపీట్ చేస్తాను, ఎందుకంటే చాలా ముఖ్యమైన మాట కాబట్టి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనము. నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులయ్యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. మనకు కాస్త దిమ్మ తిరుగుతూ ఉండాలి, బాగా షాక్ అయిపోయి ఉండాలి. ఒకనాటి మన జీవితంలో మన పక్కింటోళ్ళని కూడా మనం ప్రేమించి ఉంటాం. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించినట్టు మాట మనకు గుర్తు కూడా ఉండి ఉండదు.
పొరుగు వారిని పక్కన పెట్టేసి ఆయన అంటా ఉన్నాడు, నీ శత్రువులను కూడా ప్రేమించు. అంటే నువ్వు ప్రేమించే విధానం ఎక్కడికి వెళ్ళాలి అంటే, నీ ప్రేమ ఏ పరాకాష్ఠకు చేరాలి అంటే, నీ ప్రేమ ఎంత నీతివంతమై ఉండాలి అంటే, నీ ప్రేమ ఎంత నిర్మలమై ఉండాలి అంటే, నీ ప్రేమ ఎంత సత్యమై ఉండాలి అంటే, నీ శత్రువుని సైతం ప్రేమించగలిగే స్థాయికి వెళ్ళాలి. ఈ ఆజ్ఞల్ని ఎప్పుడైతే నువ్వు నెరవేరుస్తావో, అప్పుడు నువ్వు దేవుని పరిపూర్ణంగా ఆరాధించినట్లు, పరిపూర్ణంగా ప్రేమించినట్లు. ఆ ప్రేమ మనలో ఉండాలి. ఇప్పుడు మనకు అనిపిస్తూ ఉంటది, ఎంత కష్టమైన ఆజ్ఞ ఇది. మేబీ నేను రాంగ్ అయి ఉండకపోవచ్చు, ఒక్కోసారి అనుకుంటామేమో, ఇది ఇచ్చే బదులు అదేదో ధర్మశాస్త్రము ఇచ్చి ఉంటే, ఆ 100 ఆజ్ఞల దాదాపు 613 ఆజ్ఞలు ఎన్నో ఇచ్చాడు కదా తండ్రి అయిన దేవుడు. అవి ఇచ్చి ఉంటే కూడా పాటించే వాళ్ళమేమో గాని, ఈ ఒక్క మాట పాటించాలంటే చాలా కష్టమే అని మేబీ అనిపిస్తూ ఉండొచ్చు కూడా, మనకి చెప్పలేం. అంత కష్టం. కానీ ఎప్పుడైతే ప్రభువును ధరించుకుంటామో, ఎప్పుడైతే ప్రభువు మాటల సారాన్ని మనం ఆకలింపు చేసుకుంటామో, చాలా సులువైన పని అది. చాలా సులువైన పని. చాలా సంతృప్తినిచ్చే పని. చాలా సమాధానాన్ని పొందుకునేటువంటి పని అది. ఇతర శత్రువులను సైతం ప్రేమించటం అన్నది. అది అనుభవిస్తే అర్థమవుతది ఎంత ఈజీ అన్నది. జస్ట్ సందర్భం వచ్చింది బట్టి జ్ఞాపకం చేసుకుంటా నేను. రూపక్ సహోదరుడు నేను ఒక 4, 5 రోజుల క్రితం నైట్ మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఈ మాటను జ్ఞాపకం చేసుకొని ఎంత సంతోషించామంటే, అవును సార్, ఎవరన్నా మనల్ని తిట్టినా, ఇంకోటన్నా కూడా అలా ఒక చిన్న నవ్వు నవ్వి దులుపుకొని వెళ్ళిపోయేటువంటి స్వభావము ఆ సహోదరుని పట్ల, ఎందుకు ఊరికే నా గురించి ఆలోచిస్తూ టైం వేస్ట్ చేసుకుంటున్నాడు, ఎందుకు నా మీద ద్వేషభావం కలిగి తన శరీరాన్ని అనారోగ్య పాలు చేసుకుంటున్నాడని భావించేటువంటి, అతన్ని కూడా ప్రేమించేటువంటి స్థాయికి మనము ఎదుగుతున్నాం అనేటువంటి ఒక క్రమాన్ని రూపక్ నేను షేర్ చేసుకుంటున్నప్పుడు ఎంత సమాధాన పడ్డామో, ఎంత సంతోషించామో. ఇది ప్రాక్టికల్ గా జరిగింది. కానీ ఇంకా అలాంటి సందర్భాన్ని దేవుడు నాకు ఎదురు చేస్తాడేమో, అంటే ఇంకా నేను ప్రేమలో ఎదగాలి అనేటువంటి ఒక జ్ఞాపకం చేయటానికి దేవుడు అలాంటి సంఘటనలు, అంటే నేను భరించలేని సంఘటన కూడా నాకు ఎదురు చేయొచ్చు ఆయన, నేను బలపడటానికి, ఆ లెవెల్కు నేను ఎదగటానికి. మనం ఎదగటానికి నా ఉద్దేశం. నేను ఎగ్జాంపుల్ గా నన్ను వాడతా ఉన్నాను కదా. నిజంగా అనిపించలేదా మనకి, ఈ 613 ఆజ్ఞలు దాదాపు ఏవైతే ఇచ్చారో అవి పాటించడమే బెటర్ ఏమో గాని, నా శత్రువు నేనెలా ప్రేమించగలను, అయ్యయ్యో, ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ కదా అనుకుంటూ ఉంటామేమో. కష్టం, చాలా కష్టం కదా. కాబట్టి ప్రియ సహోదరులారా, అందుకే ఇవాళ నేను పెట్టిన టైటిల్ ఏమిటి అంటే, ఆయన ఇచ్చిన ఆజ్ఞల్లో కష్టమైంది ఏదైనా, అది ఎవరికి కష్టము అంటే, నామకార్థ క్రైస్తవులుగా ఎవరైతే ఉన్నారో, క్రైస్తవాన్ని మతం చేసి ఆచారాలను మాత్రమే పాటిస్తూ ఉన్నారో వాళ్ళకి చాలా కష్టం. కానీ ప్రభువును ఒక జీవన విధానంగా, ప్రభువు మాటలను మనం జీవించే విధానంగా ఎవరైతే అలవర్చుకుంటూ ఉన్నారో, ప్రభువును ఎవరైతే ధరించుకుంటూ ఉన్నారో వాళ్ళకి చాలా సులువు, చాలా సులువు, చాలా సులువు. డౌటే లేదు దాంట్లో. ఆ లెవెల్‌కి మనమంతా కూడా, అంత ప్రేమించే స్థాయికి మనమంతా కూడా ఎదగాలి అని చెప్పేసి ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకి తన మాట ద్వారా జ్ఞాపకం చేశాడని నేను పరిపూర్ణంగా నమ్ముతా ఉన్నాను. సో ప్రతిరోజు ఉదయం కూడా ఇలాంటి మంచి మంచి మాటల చేత దేవుడు మనల్ని పోషిస్తూ ఉన్నాడు, తన ఆత్మ సంబంధమైన ఆహారం చేత. ఇప్పుడు మనం ఫుడ్ తిన్నాం. ఈ తిన్నటువంటి దాన్ని మన ఆత్మ సంబంధమైన అంతరంగ శరీరము దాన్ని జీర్ణం చేసుకొని, ఆకలింపు చేసుకొని, ఎప్పుడైతే మార్నింగ్ టిఫిన్ చేసి ఆ బలాన్ని మనం పనులు చేయడానికి బయట లోకంలోకి వెళ్ళి వాడతామో, అలాగే ఇప్పుడు కూడా ఆత్మ సంబంధమైన ఆహారాన్ని భుజించిన మనము ఈ ఆత్మ సంబంధమైన సారాన్ని జీర్ణం చేసుకొని, ఆ శక్తిని మనం ఇతరులను ప్రేమించడానికే దేవుడు మనకిచ్చాడు ఈ రోజు. ఇక నుంచి ఇప్పుడు మనము డైలీ జ్ఞాపకం చేసుకుని మన కాలకృత్యాలు తీసుకొని ఫ్రెష్ గా అలంకరించుకొని, అలంకరణ అనే మాటను గురించి నేను మాట్లాడుతా ఉన్నాను. సో బాడీని అలంకరించుకుంటాం, అలాగే హృదయాన్ని కూడా అలంకరించుకొని, అక్షయాలంకారం చేత మనం అలంకరించుకొని, ప్రేమ చేత అలంకరించుకొని,
నీతి వల్ల కలిగిన ప్రయోజనం ఏమిటో ప్రతిరోజు వింటున్నాం గనక, సో చీమ ఎలా జాగ్రత్త పడుతుందో ఆయన పని చేయటంలో మనం కూడా అలా జాగ్రత్త పడాలని మనం తెలుసుకున్నాం గనక, ఆ ప్రేమను అలంకరించుకొని, ఆ ప్రేమ చేత బయటికి వెళ్ళి సమస్త లోకాన్ని ప్రేమించేటువంటి శత్రువులు ఉన్నారు వాళ్ళలో, జ్ఞాపకం చేస్తున్నా. సమస్త లోకాన్ని, నా చుట్టూ కనిపించే వాళ్ళంతా నా దేవుడు సృష్టించిన మనుషులు, వాళ్ళు నా వాళ్ళు అని చెప్పేసి వాళ్ళను ప్రేమిస్తూ బ్రతికేటువంటి ఒక స్పృహను ప్రతి క్షణం కూడా దేవుడు మనకు జ్ఞాపకం చేయాలని ఆ దేవాది దేవుని కోరుకుంటూ, ప్రార్థిస్తూ మీకందరికి కూడా మరొకసారి వందనాలు చెల్లించుకుంటూ ముగించుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ బ్రదర్. నేను ముగించాను బ్రదర్. మీ మాటలు, మీరు ఒక్కరే ఉన్నారు ప్యానెల్లో, సో మీ మాటలు కూడా మాట్లాడి ప్రార్థన చేసి ముగించాలని కోరుకుంటున్నాను బ్రదర్. థ్యాంక్ యూ. మంచిది బ్రదర్, చాలా సంతోషం. చాలా గొప్ప విలువైనటువంటి సమాచారం దేవాది దేవుడు మీ ద్వారా అందించినందుకు మరి చాలా సంతోషపడుతున్నాం. మరి నిజంగా దేవుని ఆజ్ఞలు పాటిస్తే ఎన్ని గొప్ప మేలులు ఉన్నాయి, ఎంత సంతోషకరం ఉంటుంది, ఎంత వాల్యూ ఉంటుంది. 1000 తరములు ఆశీర్వదిస్తానని గొప్ప జనముగా ఆయన దృష్టికి ఉండడమే కాదు, శాంతి సమాధానము మనకు ఉంటూ, అలాగే ముఖ్యంగా ఆయన ఆజ్ఞలు పాటిస్తే ఈ లోకంలో ఎవరికి ఆయన దృష్టిలో నీతిమంతులుగా ఉండరు. అయితే ఆయన ఆజ్ఞలు పాటిస్తే ఆ మనకు నీతిమంతులుగా ఉండే అవకాశము, పరిశుద్ధులుగా ఉండే అవకాశముగా ఉంటుంది. ముఖ్యంగా ఇది ఉత్తమమైనదిగా కూడా మనకు ఉంటుంది. చాలా మంది ఉత్తమమైనది అనుకుని ప్రయాణం చేస్తారు. నిజానికి అది ఉత్తమమా? కాదు. దేవుడు చెప్పింది చేస్తేనే అది ఉత్తమంగా ఉంటుంది. చాలా మంచి విషయాలు. ఇంకా మెయిన్ పాయింట్‌కొస్తే చాలా కష్టమైన ఆజ్ఞ. చాలా కష్టమైన ఆజ్ఞ అని లోకంలో క్రైస్తవ సమాజాన్ని చూస్తేనే అర్థమవుతుంది. ఇది నిజంగానే యేసు ప్రభువుల వారు ఆయన మోసిన ఆ భారం కంటే వీళ్ళు ఎక్కువగా ఫీల్ అవుతా ఉంటారు. నేనే ఎక్కువ భారం మోస్తున్నాను అని. వాస్తవానికి, నిజానికి మీరు చెప్పినట్టు క్రీస్తును ధరించుకుంటే అది అసలు భారమే గాదు. ఎంత తేలిక, ఎంత నెమ్మది, ఎంత సంతోషం, ఎంత ఆనందంగా మనిషి ఉంటాడు. ఎంత గొప్ప మాట చూస్తే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించి ఆ కఠినంగా భావిస్తున్నారు ఆజ్ఞ. ఇది తప్ప మీరన్నట్టు మిగతా అన్ని 99 చేస్తారు. ఇది తప్ప. ఆ 99 చేసి ఏమనుకుంటారంటే ఇదే పరిపూర్ణత, ఇదే నాకు ప్రతిఫలం ఇస్తుంది అని అనుకుంటారు. కాదు. ముఖ్యంగా ఇది చేస్తేనే, ఆ ప్రేమను చూపితేనే పొరుగువాని పట్ల ఎంత మంచి మాట చూడు. బలి కూడా అంత ఇంపార్టెంట్ కాదు. మీ పొరుగువానితో సమాధానం పడిన తర్వాతే మళ్ళా ఏదైనా. అంటే ఎంత గొప్ప మాటలండి ఇవన్నీ. ఇవన్నీ ఎక్కడ మనకు దొరుకుతాయి? దేవుని దయను బట్టి, ఆయన మన మనోనేత్రమును తెరవబట్టి మాత్రమే ఇవన్నీ మనం నేర్చుకోగలుగుతాం. శత్రువుని ప్రేమించు. చాలా క్రైస్తవ సమాజంలో ఒకరితో ఒకరు మాట్లాడుకోరు. ఒకరితో ఒకరు అసలు సమాధానంగా ఉండరు. శత్రుత్వంగా భావించే వాళ్ళు ఎన్నో రకాల మనుషులు, ఎన్నో రకాల ఆచారాలు, పద్ధతులు, వీటికే పరిమితం అయిపోతున్నారు. కానీ ప్రేమంటే ఏంటి? ఆయన ఆజ్ఞలు పాటించడమే ప్రేమ. మరి ఆ ప్రేమ ఉంటే శత్రువు అనేవాడు ఎవరు కనపడరు, ఎవరు కనిపించరు. నిజంగానే మీరన్నట్టు ఎగ్జాంపుల్, మన మీద ఎవరైనా అసభ్యకరంగా, అన్యాయంగా ఇబ్బంది పెడుతూ, శారీరకంగా, మానసికంగా హింసిస్తూ ఉంటే అసలు వాడు కృంగిపోదు. వాడిని బట్టి జాలిపడాలి మనం. వాడిని బట్టి మనము అయ్యో వాడే నష్టపోతున్నాడే అనుకుంటాం. జ్ఞానవంతుడు. జ్ఞానం లేనోడు పగ తీర్చుకుంటాడు.
శత్రువుగా భావిస్తాడు. జ్ఞానము బుద్ధి కలిగిన వాడు, దేవుని ప్రేమ రుచి చూచిన వాడు వాని మీద జాలి పడతాడు, వాని కొరకు ప్రార్థిస్తాడు, వాని మేలు కోరుతాడు, వానితో సమాధానంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాడు. నిజంగానే ఒక అద్భుతమైన జీవితం క్రైస్తవ జీవితం అని నాకు అనిపిస్తుంది. చాలా మంది ఈ ఒక్కటి వదిలేసి ఆ 99 చేయడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. అదే పరిపూర్ణమని అనుకోని బ్రతికేస్తున్నారు. అలా కాకుండా ఈ యొక్క మెసేజ్ ద్వారా అయినను మరి అనేకులు మార్పు చెందాలని మనము ఆశిద్దాం. చాలా గొప్ప విషయము, చాలా మంచి విషయము. మరి లోక దృష్టితో చూస్తే చాలా కఠినమైన ఆజ్ఞ. దేవుని దృష్టిలో, దేవుని ప్రేమలో, దేవుని జ్ఞానంలో చూస్తే అది చాలా తేలికైనటువంటి ఆజ్ఞ. కాబట్టి చాలా స్పష్టంగా చాలా బావుంది కాబట్టి మేమందరము కూడా ఈ మెసేజ్ ద్వారా చాలా విషయాల్ని సరిచేసుకుంటూ మరి తేలికగా మేము కూడా ఉండి ఇది కఠినమైనది కాదు, ఇది చాలా సులువైనటువంటి ఆజ్ఞ అని భావించి దాన్ని కొనసాగిద్దాం. మరి వినే వాళ్ళందరూ కూడా మరి ఈ యొక్క విషయాన్ని తప్పకుండా పాటించాలని ఆశించి ప్రార్థన చేసుకుందాం. మరి ఇంకేమైనా మీరు మాట్లాడతారా బ్రదర్? అసలు అంటే యాక్చువల్ మీరు చెప్పారు. విషయం ఏంటంటే ప్రపంచము ఇంత ఘోరంగా తయారైపోతుందంటే బికాస్ ఆఫ్ ఈ కమాండ్మెంట్ చేయకనే బ్రదర్. ప్రేమ లేకనే. మీరు డెప్త్‌కెళ్తే మీరు ఏదైనా తీసుకోండి. ఏ ఉపద్రవం ఆర్థిక సంబంధం కావచ్చు, సామాజికం అవ్వచ్చు, లేదా టెర్రరిస్టు దాడులు, ప్రపంచంలో ఏ సమస్యలన్నీ ఉన్నాయో వాటన్నిటి కారణాన్ని అలా వెనక్కి వెళ్తే ఖచ్చితంగా ప్రేమ దగ్గర ఆగిపోతాం. ఇది లేకనే ఇవన్నీ జరుగుతున్నాయి. సో, కాబట్టి అది చాలా ప్రాముఖ్యమైన అంశము. చేయటానికి సాధారణ జనాలకి చాలా కష్టమైన అంశం అనేది ఈరోజు నేను చెప్పదలుచుకున్న విషయం. అట్ ది సేమ్ టైమ్ ఎప్పుడైతే ప్రభు గురించి మనము ఆ కనెక్టివిటీ ఎప్పుడైతే ప్రభుతో కనెక్షన్ పెట్టుకుంటామో అప్పుడు ఇది చాలా సులువు బ్రదర్ అనేది స్థూలంగా నేను చెప్పదలుచుకున్న సమరీ. అంతే బ్రదర్. అవును. మీరు ప్రార్థన చేసి క్లోజ్ చేసేయచ్చు బ్రదర్. అండ్ ఇంకోటేంటంటే రేపు సండే కాబట్టి నేను ఇక్కడ కడప నుంచి వెళ్ళటం అనేది ఒకటుంది. ఎవరైనా సహోదరులు ఓకే అంటే రేపు లైవ్ ఉంటుంది. లేదు అంటే మామూలుగా సోమవారం నుంచి మళ్ళీ లైవ్ చేసుకోవచ్చనేది నేను అనుకుంటున్నాను. సహోదరులకి ఏమైనా వీలుండి ఓకే. లైవ్ పెట్టుకోవచ్చు రేపు కూడా అనుకుంటే మనం పెట్టుకోవచ్చు బ్రదర్. అది మీతో తర్వాత నేను డిస్కస్ చేసి మనం డిసైడ్ చేసుకుందాం బ్రదర్. అట్లే బ్రదర్. మంచిది. వీలుని బట్టి చేద్దాము. ప్రార్థించుకుందాం. బ్రదర్. అలాగే. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తి కలిగిన తండ్రి, ఇంతవరకు దయ చూపించి మీ రెక్కల కింద భద్రపరిచారు. ఈ దినము చూసే ధన్యతను మీరు అనుగ్రహించారు. ఈ దినము కూడా చక్కగా అనేక లేఖనాలని ధ్యానించే ధన్యతను మాకు అనుగ్రహించారు. అవును తండ్రి, ఏది ఏమైనా కూడా మీ ఆజ్ఞలను పాటించడంలోనే ప్రేమ ఉంది కనుక అటువంటి ప్రేమ మేము ధరించుకుంటే మరి ఎటువంటి శత్రువునైనా మేము ప్రేమిస్తాం. ఎటువంటి శత్రువుతోనైనా సమాధానముగా మరి ఉండడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి తండ్రి, మాలో ఇటువంటి ఆజ్ఞను పరిపూర్ణముగా నింపుకొని పాటించి మరి మీ నామానికి ఘనతను మహిమను తెచ్చునట్లును మా జీవితాలు ఆత్మీయంగా మరి అభివృద్ధిలోకి నడిపించుకున్నట్లును మీరు సహాయం చేయమని, మరి మేము మాత్రమే కాక ఇక మీదట వినేవారు కూడా దీనిని పాటించి అనుసరించి మరి వాళ్ళ యొక్క ఆత్మీయ జీవితాన్ని కూడా సరిచేసుకోవడానికి సహాయం చేయమని మమ్మల్ందరినీ మీ చేతులకి అప్పచెప్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి బ్రతిమాల వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఓకే అందరికీ బ్రదర్. వందనాలు. థాంక్ యూ బ్రదర్. వందనాలు బ్రదర్.